హాయ్ హలో గైస్, వెల్కమ్ టు జిఎన్ ఆర్ట్స్. నేను యూజ్ చేసే హ్యాష్ ట్యాగ్స్ కానీ నేను పెట్టి కంటెంట్ వీడియోస్ కానీ ప్రతిదీ నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో ఎవరైతే ఈ షార్ట్ వీడియోస్కి మాకు వీడియోస్ అనేది వైరల్ అవ్వట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఏ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయాలో తెలియట్లేదు అండ్ ఏ టైం పెట్టాలో తెలియట్లేదు అనే వాళ్ళకి ఈ వీడియో నేను చూపిస్తాను అనమాట. చూసేద్దాం రండి. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇది నా ఫోన్ అనమాట. నా ఫోన్లో ఓపెన్ చేసి చూపిస్తా ఎలా అప్లోడ్ చేయాలో. పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే యూట్యూబ్ సింబల్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ. సో దాని మీద టచ్ చేస్తే ఇక్కడ ఉన్న ప్లస్ సింబల్ కనబడుతుంది కదా మిడిల్లో. ఆ ప్లస్ సింబల్ని మనం క్లిక్ చేస్తే మనం షార్ట్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అని కనబడుతుంది చూసారా, ఆ యాడ్లోకి వెళ్తే మన ఆల్బంలో ఉన్న వీడియోస్ అన్ని కనబడుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న వీడియోస్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కేవలం 60 సెకండ్స్ లోపలే ఉండాలి షార్ట్కి. నేనైతే 14 సెకండ్స్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం డన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఆ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ప్రాసెసింగ్ అనేది అవుతుంది. ఆ ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా, టెస్ట్ అనేది ఒకటి ఇవ్వాలి. ఎందుకంటే టెస్ట్ ఎందుకు ఇవ్వాలంటే మనం చెప్తున్న వీడియోలో ఏదైతే ఉందో మ్యాటర్ అది చిన్న హూక్గా మన ఆడియన్స్కి తెలియాలి. సో నేనైతే ఇది ఒక మోటివేషనల్ వీడియో కాబట్టి 1% లక్ ఇంపార్టెంట్ అనేది నేను ఇస్తున్నాను. ఆ టెస్ట్ అనేది మనం డ్రాగ్ చేసిన తర్వాత ఒక ప్లేస్లో అనేది పెట్టాలి. పైన కరెక్ట్ ప్లేస్లో పెట్టిన తర్వాత కింద నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా ఇప్పుడు మన హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. దానికి ముందర మనం టెంప్లెట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పైన కనబడుతుంది చూసారా పెన్సిల్ సింబల్, దాని మీద క్లిక్ చేస్తే మనం ఒక టెంప్లెట్ అనేది మన థంబ్నెయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడం అంటే ఇక్కడ ఉన్న వీడియోస్లో ఒక టెంప్లెట్ని మనం యాడ్ చేసుకుంటే సో అది అట్రాక్టివ్ కనబడుతుంది ఆడియన్స్కి. దానికోసం మనం ఒక టెంప్లెట్ని అయితే థంబ్నెయిల్గా పెట్టుకొని నేనైతే ఒక థంబ్నెయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇది ఓకే అన్న తర్వాత మనం ఒక క్యాప్షన్ అనేది ఇవ్వాలి. క్యాప్షన్ ఏంటంటే మనం ఆ వీడియో సంబంధించింది మనం ఏం చెప్తున్నామో జస్ట్ ఒక చిన్న లైన్లో మనం ఇక్కడ టైప్ చేయాలన్నమాట. నేనైతే 1% లక్ ఈజ్ ఇంపార్టెంట్ అని టైప్ చేస్తున్నాను. ఆ తర్వాత హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఈ వీడియో సంబంధించింది కాబట్టి లక్ అని నేను ఇస్తున్నాను. తర్వాత ట్రెండింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ఒకటి. ఆ తర్వాత టూ లైన్స్ అంటే మనం ఇది మోటివేషన్ కాబట్టి 2 లైన్స్ అని ఇస్తున్నాం. తర్వాత వైరల్ వీడియో అండ్ షార్ట్స్ అనేది మనం కంపల్సరీ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ కంప్లీట్ అయిన తర్వాత కిందకి వెళ్తే ఇక్కడ సెలెక్టెడ్ ఆడియన్స్లో నో ఇస్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసి కింద కనబడుతుంది సార్ రిలేటెడ్ వీడియోలోకి వెళ్ళి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోలు ఏదైనా మీరు ఇష్టమైన వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ పోస్ట్ చేసిన వీడియోలో డిస్క్రిప్షన్లో మీ పాస్ట్ వీడియో కూడా కనపడుతుంది అనమాట. నేనైతే ఏదో ర్యాండమ్గా ఒక షార్ట్ వీడియోని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో మనం బ్యాక్ వచ్చేసి తర్వాత ఇక్కడ లొకేషన్ ఉంది కదా, లొకేషన్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. సో నేనైతే హైదరాబాద్ అయితే ఇస్తున్నాను. మీరు పెట్టకపోయినా దీనికి సంబంధం లేదు. ఇదైతే మ్యాండేటరీ కాదు, ఇది ఒక ఆప్షన్ అనమాట. జస్ట్ హైదరాబాద్ అని పెట్టేసుకోవచ్చు, లైక్ ఇండియా అని పెట్టుకోవచ్చు, ఏ లొకేషన్ అయినా పెట్టుకోవచ్చు. మీ నియర్ ఆ లొకేషన్ పెట్టడం వల్ల మీకు ఆ లొకేషన్లోకి ఈ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత కిందకి వెళ్తే యాడ్ పెయిడ్ ప్రమోషనల్ లేబుల్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేస్తే కింద కనబడుతున్న యాడ్ పెయిడ్ ప్రమోషనల్ లేబుల్ దానిలోకి వెళ్ళి ఇది ప్రమోషనల్ కాదు కాబట్టి మనం నో అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కింద కనబడుతున్న యాడ్ పెయిడ్ ప్రమోషన్లోకి వెళ్ళి సో యాలో వీడియో అండ్ ఆడియో రిమిక్స్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడైతే మనం ఇక్కడున్న ఆప్షన్స్లో ఆల్టర్నేట్ కంటెంట్ అని ఉంది. సో దీన్ని మనం ఏం కదిలించే పని లేదు. సో ఇది నాకు తెలియదు అనమాట. కామెంట్స్ అనేది ఆన్ చేసుకుని పెట్టుకోండి. అప్లోడ్ చేసే ముందర వీడియో మీకు పైన విజిబిలిటీ అని కనబడుతుంది చూసారా, మీరైతే ఆ పబ్లిక్ చేయొద్దు. ఇక్కడ ఉన్న పబ్లిక్ ఆప్షన్ అయితే ఇప్పుడే పోస్ట్ చేయమాకండి, దాన్ని అన్లిస్ట్ చేయండి. అన్లిస్ట్ పెట్టుకున్న తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి అప్లోడ్ షార్ట్ అని కనబడుతుంది కదా, ఆ వీడియో అనేది మీరు అప్లోడ్ చేయాలి. అప్పుడైతే అది పబ్లిక్లోకి వెళ్ళదు. సో నేను యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మళ్ళీ ఇదైతే యూట్యూబ్ స్టూడియో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి షార్ట్స్ అనేది కనబడుతుంది చూసారా, నేను ఇప్పుడు అప్లోడ్ చేసింది ఇదైతే అన్లిస్టెడ్లోనే ఉంది, పబ్లిక్ చేయలేదు. సో మళ్ళీ అక్కడ పైన పెన్సిల్ సింబల్ ఉంది కదా, అది కానీ క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఆ టైటిల్ అని చూసారా, ఆ టైటిల్ మనం కాపీ చేసుకోవాలి. మనం ఏదైతే ఇచ్చామో మొత్తం కాపీ చేసుకొని కింద కనబడుతున్న యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఈ కాపీ చేసుకునేదంతా పేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఏదో ఒక ఆ వీడియో సంబంధించిన ఏదో ఒక మ్యాటర్ రాస్తే బెటర్ ఉంటుంది.
సో నేనైతే ఏమి ఇవ్వట్లేదు, నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. సో ఇక్కడ పబ్లిక్ ఇప్పుడే కాదు, ఇక్కడ ఇంకా ట్యాక్స్ అనేది ఇవ్వాలి. మెయిన్ ట్యాక్స్ అనేది ఇస్తే కింద కనబడుతుంది సార్, ట్యాక్స్లోకి వెళ్ళి యాడ్ ట్యాక్స్లోకి వెళ్ళి ఇక్కడైతే మీరు యాష్ ట్యాక్స్ అని మాత్రం పెట్టొద్దు, ఎందుకంటే ఇది ఓన్లీ ట్యాక్స్ కాబట్టి యాష్ ట్యాక్స్ పెట్టకుండా నేనైతే ఏదైతే ఇందాక యాష్ ట్యాక్స్ ఇచ్చానో అదే యాష్ ట్యాక్స్ని నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట. లక్, రన్నింగ్, దానికి సంబంధించిన 2 లైన్స్ కాబట్టి సో నేను ఆ యాష్ ట్యాక్స్ అనేది ఇస్తున్నాను. సో సేమ్ అక్కడ ఏదైతే ఇచ్చామో ఇక్కడ కూడా మనం అదే ఇవ్వాలి, మర్చిపోకండి. సో మొత్తం అయితే ఇచ్చిన తర్వాత ఈ కింద యాలో మిక్సింగ్ ఆల్రెడీ మనం ఇచ్చేసాం కాబట్టి వాటిని ఏం కలియొద్దు. సో కామెంట్స్ కూడా ఆన్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ కనబడుతున్న దాంట్లో పబ్లిక్ అప్పుడు ఇవ్వమాకండి, మీరు షెడ్యూల్ అయితే చేసుకోండి. షెడ్యూల్ అంటే ఏ టైం అయితే మీకు బెస్ట్ ఉంటుంది, ఆడియన్స్ ఎప్పుడైతే మీరు అటెన్షన్గా ఉంటారో ఆ టైంని మీరు అనలైటిక్స్ అదే మీ అనలైటిక్స్లో తెలుస్తుంది అనమాట. నాకు తెలిసి దాదాపు మేబీ సాయంత్రమే ఎక్కువ, ఈవినింగ్ టైంలోనే అందరూ అటెన్షన్లో ఉంటారు, ఎందుకంటే ఆ టైమే కదా ఫ్రీగా ఉంటారు. దాదాపు అందరూ ఈవినింగ్ టైమే ఫ్రీ ఉంటారు కాబట్టి సో నేనైతే 5కి అయితే పెడదాం అనుకుంటున్నా. యాక్చువల్ నేను పెట్టేది ఈవినింగ్ టైము 5 కానీ 4 కానీ 6 కానీ 5 కూడా పెడుతుంటాను. సో నేనైతే 5 అని పెడుతున్నాను, 5 PM అంటే ఈవినింగ్ టైం కాబట్టి 5 PM, మార్నింగ్ అయితేనే 5 AM కాబట్టి నేను 5:21 కానీ 26 లైక్ సరే 16 అయితే ఇస్తున్నాను నేను ఇక్కడ. ఓకే పెట్టి మీరు కూడా ఒక టైం అనేది ఎంచుకోండి. మీది ఎప్పుడైతే మీ ఆడియన్స్ ఎప్పుడైతే అటెన్షన్గా ఉంటారో ఆ టైంని మీరు గుర్తుంచుకొని ప్రతిరోజు అదే టైంకి మీరు పోస్ట్ చేయండి. నేనైతే పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మన వీడియో అనేది షెడ్యూలింగ్లో ఉంది, ఎప్పుడైతే మనం ఏదైతే టైం పెట్టామో ఆ టైంలో మనది ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోతుంది. సార్ చూసేసారు కదా, సో ఇలానే మీరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తుండాలి. రెగ్యులర్గా కాకపోయినా 2 డేస్కి ఒక్కసారైనా మనం ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్లోడ్ చేయడం వల్ల ఏమైందంటే మీ ఆడియన్స్కి మీ అటెన్షన్ అనేది తెలుస్తుంది అనమాట. వీళ్ళు డైలీ అప్లోడ్ చేస్తున్నారు, సో వీళ్ళ వీడియోస్ చూడాలి, సో ఆ టైప్లో చూస్తారనమాట. అండ్ టైం అనేది ఇంపార్టెంట్. మీరు ఏ టైం అయితే వీడియో పెడతారో ఆ టైంలో కనుక వీడియో కనుక వైరల్ అవుతాయి ఒక్కటైనా ఆ టైంని మీరు ఫాలో అవ్వండి. ప్రతిరోజు ఆ వీడియో ఆ టైమింగ్ ప్రకారం మీరు వీడియో అప్లోడ్ చేస్తుండండి. అండ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా రిలవెంట్గా ఉండాలి. మనం పెట్టే కంటెంట్ వీడియోస్కి రిలవెంట్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ థంబ్నెయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో థంబ్నెయిల్ అనేది కూడా పెడుతూ ఉంటే అట్రాక్టివ్గా ఉంటుంది. సో రిలేటెడ్ డిస్క్రిప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు పెట్టే వీడియోకి సమ్ లైన్స్ అనేది ఇవ్వండి. సో దానివల్ల మీ వీడియో అనేది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కింద ఉన్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నా నెక్స్ట్ వీడియోకి చాలా బూస్ట్ని ఇస్తుంది. ఎవరికైతే డౌట్లు ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.